బండ్లు ఏమన్నా సేల్కున్నాయా? ఈ స్ప్లెండర్లు ఇట్లా అయినా ఇక్కడ ఎఫ్జెడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. బట్ అవి సేల్ కాదని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. మాడిఫై చేయడానికి ఇంజన్ ఒకటి బాగానే ఉంటే పర్లేదు. ఈ ఎల్లాయిస్తో పాటు టైర్లతో కలిపి 2000 చెప్తున్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ AD on Super Bike. ఈరోజు మనం బండి కోసం అయితే, యాక్చువల్గా బండి కాదు, స్పేర్ పార్ట్స్ కోసం అయితే మనం విజయవాడ నుంచి గుంటూరు అయితే వచ్చేసాం. యాక్చువల్గా వచ్చింది అయితే స్పేర్ పార్ట్స్ కోసం. ఇంకా మనకి బండి అయితే సెట్ అవ్వలేదు. యాక్చువల్గా గుంటూరులో ఒక బండి అయితే చూసాము, కానీ మేము గుంటూరు వచ్చేలోపు అది సోల్డ్ అయిపోయింది. ఎంత బాధగా ఉందో తెలుసా నాకు. లిటరల్లీ 3000 చెప్పారు. CT100 అది. ఒకే పనిలో గుంటూరు వచ్చి అది కూడా తీసుకెళ్ళిపోదాం అన్న ప్లాన్లో ఉన్నా. బట్ కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ సోల్డ్ అని చెప్పేసి చెప్పారు. ఒక 1 డే ముందు వచ్చినా కానీ అది మనకైతే వచ్చేసేది. సో ఇప్పుడు ఇక్కడ మాయా బజార్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఆ మాయా బజార్కి వెళ్ళి అక్కడ మనకి ఏమన్నా పాసిబిలిటీ ఉందేమో చూద్దాము. మనకి ఏమన్నా స్పేర్ పార్ట్స్, నాకు వచ్చేసి ఇప్పుడు ఎల్లాయిస్ కావాలి, ట్యాంక్ కావాలి, ఇంకా పల్సర్ది కానీ లేదంటే R15ది కానీ హ్యాండిల్ బార్ కావాలి. ఎందుకంటే మనం కెఫే రేజర్ చేయబోతున్నాం కాబట్టి బండి లేకుండా ఇవన్నీ చూస్తున్నా నేను. అలాగే బండి కూడా చూడాలి. మీ దగ్గర లైక్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇలాంటి బైక్ ఏమన్నా ఉంటే తక్కువ ప్రైస్లో, లైక్ 5000 బిలోలో ఏమన్నా బైక్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మాకు మెసేజ్ చేసేయండి. ఫస్ట్ అయితే మాయా బజార్ అయితే ఎంటర్ అయిపోదాం. యాక్చువల్గా కార్లో వచ్చేది ఉండే, కానీ ఆ మాయా బజార్ పేరులోనే మాయలా ఉందన్నమాట. సో అందుకే బైక్ మీద వచ్చేసాము. చలో మాయా బజార్కి అయితే వెళ్ళిపోదాం. ఆ పైన సస్పెన్షన్లో చూడండి ఎన్ని ఉన్నాయో. వెల్కమ్ టు మాయా బజార్. నేను మీకు చెప్పలేదు కదా, అసలు మనం ఫస్ట్ ప్రాజెక్ట్ చేయబోయేది ఒక కెఫే రేజర్ చేద్దామని చెప్పేసి. దానికోసం మనకి ఏ బండి అయినా పర్లేదు, మనమైతే రెడీ అవుతున్నాం అనమాట ఆ బండి చేయడానికి. మనకి ఎల్లాయిస్, ట్యాంక్ ప్లస్ హ్యాండిల్ బార్, ఈ 3 ఉంటే మిగతా మొత్తం కన్వర్షన్ నేను చేసేస్తాను. ఇది మొత్తం మాయా బజారే. మనకి ఆటో నగర్ ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇది కూడా సిటీ మధ్యలోనే ఉంది, ఏం బయట లేదు. ఓ కార్స్ ఇవన్నీ ఇక్కడ మొత్తం కార్స్ సామాన్లు, కార్స్ టైర్స్, కార్ ఎల్లాయిస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. నాకంటే కొంచెం సేపు ముందు వచ్చేసి ఒకళ్ళు బండి తీసుకెళ్ళిపోయారు. బండ్లు ఏమన్నా సేల్కున్నాయా? ఈ స్ప్లెండర్లు ఇట్లా అయినా ఇక్కడ అన్ని బండ్లు పక్కన పెట్టుకొని ఉన్నారు. అవి ఇక్కడ ఎఫ్జెడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. బట్ అవి సేల్ కాదని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. మనకేమో తక్కువలో కావాలి. ఏంటి అసలు అది చూడండి, అవెంజర్ చాసిస్ ఉంది ఓన్లీ. ఇక్కడ ఎల్లాయిస్ ఉన్నాయి. ఒక్కసారి ఎల్లాయిస్ ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు ఇగో ఇక్కడ ఆపు, వీళ్ళని అడుగుదాం. అన్న ఎల్లాయిస్ అమ్ముతారా? ఎల్లాయిస్ బైక్ పల్సర్ అయ్యి కానీ యూనికార్న్. ఓకే ఓకే సరే అన్న. ఇలాంటి బైక్లు అమ్మడానికి ఏమన్నా లేవా? అట్లేం లేవుండదా? అంటే నార్మల్గా మేము అంటే మాడిఫై చేయడానికి ఇంజన్ ఒకటి బాగానే ఉంటే పర్లేదు. ఎక్కడన్నా ఈ చివరా వాళ్ళు అమ్మమ్మని చెప్పేసి అన్నారు. ఇంజన్ మామూలుగా ఎంత ఉంటుంది ఇంజన్? మీకు తెలిసిన షాప్ ఏమన్నా ఉందా పోనీ అటు? ఫుల్ డిసప్పాయింట్గా ఉంది నాకు. ఎందుకంటే మెయిన్ బండే దొరకడం లేదు. మళ్ళీ ప్లస్ ఇక్కడ అమ్మమ్మని చెప్పేసి అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మాయా బజారే అనమాట. లైక్ ఇక్కడ చూడండి చిన్న థర్డ్ బైక్ అయితే, థర్డ్ బైక్ కాదు దాన్ని ఏమంటారు మరి, దాని ఇంజిన్ అయితే సంథింగ్ డిస్కవరీతో దేందో చేస్తున్నట్టున్నారు. ఇన్ని బండ్లు పడేసి ఉన్నారు. ఒకటన్నా అడుగుదాం రా. అదే ఒకరితో మాట్లాడదాం ఆగు ఎక్కడన్నా. కాల్ చేసినట్టున్నారు. ఎల్లాయిస్ ఇవ్వండి బాబు, ఎల్లాయిస్ అమ్మండి. ఇదంతా మాయా బజార్ కిందే వస్తుంది. కాకపోతే ఎవరు సేల్ చేయడానికి అయితే రెడీ రావట్లేదు. ఎవరన్నా మన ఎంగేజ్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లా. అందరూ
మీకు చూడండి ఇక్కడ కార్స్ ఎల్ఐస్ ఎట్లా ఉన్నాయో. అండ్ నేను ఈ సందుకోనిరా నేను రీసెంట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు మాయా బజార్ అని చెప్పేసి ఎల్ఐస్ అని చెప్పేసి సంథింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసాను. వాళ్ళకి ఇప్పుడు ఒకసారి కాల్ చేసి అయితే చూస్తా. వీళ్ళు ఇక్కడ ఒక సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉంటే వెళ్ళి అడిగాము. ఎంత టూ మచ్ ప్రైస్ చెప్తున్నారంటే ఇక్కడ చూడండి హార్న్స్ ఎలా మొత్తం హార్న్స్ ఎంత టూ మచ్ ప్రైస్ చెప్తున్నారంటే బైక్స్కి లిటరల్లీ స్క్రాప్లో వచ్చిన బండ్లకి 15,000 to 25,000 దాకా అయితే చెప్తున్నారు. ఒక గ్లామర్ అయితే చూపించారనమాట. దానికి ఓన్లీ కార్డ్ ఉందని చెప్పేసి అంటే ఆర్సీ కార్డ్ ఉంది, ఇంకొకటి సెల్ఫ్ స్టార్ట్ ఉందని చెప్పేసి 22,000 చెప్తున్నారు. ఎందుకు చెప్పండి, OLXలో మనకి ఈజీగా 5,000లో చాలా బైక్స్ ఉన్నాయి. మనం అక్కడ చూసుకుంటే చాలా మంచిగా దొరుకుతాయి కూడా. అండ్ నేను ఒకరిని యూట్యూబ్లో అయితే చూసి ఇక్కడికి వచ్చాను. వాళ్ళని కాంటాక్ట్ అయితే మనం ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో. ఇక్కడ ఈ టైర్లు మాట్లాడాము. ఈ డిస్కవరీ అంట ఈ ఎల్లాయిస్తో పాటు టైర్లతో కలిపి 2,000 చెప్తున్నారు. బట్ మనకి అంత బడ్జెట్ కాదు. నేను 1,000-1,500 అనుకొని వచ్చా. అండ్ ఆ మూలన చూడండి బండి ఎట్లా ఉన్నాయో. ఏదో ఒక బండి వచ్చుగా. ఈ మాయా బజార్లో మొత్తం మాయలాగే ఉంది అసలు. లిటరల్లీ ఈ పాత టైర్లకు కూడా ఎంత డిమాండ్ అంటే మనమేమో ఇక్కడ బండి చూద్దాము ఎల్ఐస్ తీసుకుందాం అని చెప్పేసి వస్తే ఇప్పుడే మనకి ఒక కొన్ని పిక్స్ అయితే వచ్చినాయి. ఇది మన విజయవాడలో వీడి ఫ్రెండ్ బైక్ అన్నమాట. సో దీన్ని మాడిఫై చేయడానికి అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చి నేను వేస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఎల్ఐస్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. బట్ కానీ ఇక్కడ దీనికి ఆల్రెడీ ఎల్ఐస్ ఉన్నాయి. అండ్ కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ బోర్కి వచ్చేసింది అనమాట. అది మనం వెళ్ళి మాట్లాడాలి ఇప్పుడు విజయవాడ. సో ఫస్ట్ ఆ ఎల్ఐస్కి అయితే టాటా బై బై చెప్పేసి వెళ్ళి ఈ బండిని అయితే చేపించారు. మనకి ఇంకా కావాల్సింది వచ్చేసి ఓన్లీ R15 హ్యాండిల్ బార్ ఒకటి కావాలి. ఆ హ్యాండిల్ టీ క్లామ్ హ్యాండిల్ బారో లేదంటే సంథింగ్ ఏదో క్లిప్ హ్యాండిల్ బార్ అని చెప్పేసి అంటారు దాన్ని. అది ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో ఒకసారి వెతకాలి నేను. అది వెతికేస్తే మనం విజయవాడ అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆ బండిని చూడాలి, ఆ డిస్కవరీని చూసి దాని కండిషన్ చూసి నెక్స్ట్ స్టెప్ అయితే మనం తీసుకోవాలి. లైక్ వేరే ఆప్షన్ లేదు ఇంకా మన దగ్గర. బైక్స్ అయితే అవైలబుల్ లేవన్నమాట. దాన్నే మనం రిపేర్ చేయించుకొని దాన్నే మనం మాడిఫై అయితే చేయించాలి. ఫస్ట్ ఈ మాయా బజార్ నుంచి బయటికి వెళ్తా నేను. ఇక్కడ ఫుల్ ఆయిల్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. దట్టు నేను వైట్ ప్యాంట్ వేసుకున్నా. దీనికి ఏమన్నా అయ్యిందా ఇంట్లోకి నన్ను రానివ్వరు అనమాట. ఇక్కడ స్క్రాప్ ఏమన్నా దొరికితే R15 హ్యాండిల్ బార్ ఏమన్నా దొరికితే తీసుకొని వెళ్ళిపోతాను నేను. ఎన్ని బండ్లు ఉన్నాయి అండ్ మొత్తం స్క్రాప్కి వేసేసి సపరేట్గా అయితే అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి. 5:30 అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ బయలుదేరి వచ్చా. ఈ ఆటోనగర్ లైక్ ఈ మాయా బజార్లో తిరగడమే సరిపోయింది. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఫాస్ట్గా బయలుదేరి ఒక 1 అవర్ కూడా కాదు 40 minutesలో నేను విజయవాడ రీచ్ అవ్వాలి. అంటే అక్కడ బండి చూసుకొని మన మెకానిక్ ఒకళ్ళు ఉన్నారు. ఇంజన్ అసలు స్టార్ట్ అవ్వలేదంట. దాన్ని ఒకసారి స్టార్ట్ చేపించి చూడాలి. ఆ బండి పని చేస్తే మనం యూజ్ చేద్దాం, పని చేయకపోయినా పని చేయించాలి దాన్ని ఇంకా. సో ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్ విజయవాడ అయితే వెళ్ళిపోతాం. ఆల్రెడీ సన్సెట్ అయిపోయే టైం కూడా వచ్చేసింది. గుంటూరు దగ్గర నుంచి మనం విజయవాడ వచ్చిన తర్వాత మనం డిస్కవరీ అని చెప్పేసి అనుకున్నాం. బట్ కానీ CT100 అయితే తీసుకున్నాం ఇక్కడ. దీని డీటెయిల్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్తాను. నా కాస్టింగ్ ఎంత అయింది, బైక్ ఎంత అయింది, ఇంకా మోడిఫికేషన్కి ఎంత అయింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఈ CT100ని మనం కేఫే రేసర్లాగా అయితే కన్వర్ట్ చేయబోతున్నాం. దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంజిన్ నాకు మంచిగా ఉంటే చాలు, మిగతాది మొత్తం నేను చేసుకోగలను. ఒక్కసారి బైక్ చూపిస్తా చూడండి. ఈ 20 years ఓల్డ్ CT100ని మనం కెఫే రేజర్ లాగా అయితే కన్వర్ట్ చేయబోతున్నాము. ఈ బండిలో ఇంజన్ తప్ప ఎక్స్టర్నల్ గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ మోడిఫికేషన్ చేయడం ఎందుకు అని చెప్పేసి చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. నాకు చాలా ఇయర్స్ ముందు నుంచి బైక్ మోడిఫై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇష్టంతోనే నేను ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది మనం చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే చాలా కావాలి. బండిని చూసారు కదా, ఇదైతే ఫుల్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది. చిన్న రిపేర్స్ అనమాట. లైక్ ఆ ఫ్రంట్ ఆయిల్ సీల్ చేయించుకోవాలి. ఇంకా ఎలాగో ఈ హోల్ పార్ట్స్ మొత్తం మనం మార్చేస్తాం కాబట్టి అవి పెద్ద ఫరక్ పడదు అనమాట. ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేసి దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను ఇప్పుడు.
బండి అయితే మన ఇంట్లోకి తీసుకొచ్చేసి పెట్టేసాము. దీనికి కావాల్సిన సామాన్లు అయితే ఇప్పుడు మనం తీసుకురావాలి. లైక్ ట్యాంక్ కానీ, నాకు ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఆ ట్యాంక్ ఒకటి, దీని టైర్స్ ఒకటి. ఈ టైర్స్ కూడా నేను మాట్లాడుతున్నాను, బ్యాక్ టైర్ కొత్తదనమాట. లైక్ వేసి ఒక 100 కిలోమీటర్స్ తిరిగి ఉంటుంది. ఫ్రంట్ అయితే చేంజ్ చేయాల్సిందే. అండ్ ఈ రిమ్కి సరిపడా పెద్ద టైర్ అయితే వేయాలి నేను. అంటే లైక్ దీనికి ఎంత బండ టైర్ అయితే సరిపోతుందో అంత బండ టైర్ అయితే మనకి దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ టైర్ని అయితే మనం కొనుక్కురావాలన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆ టైర్ వేస్తేనే దీనికి లుక్ వస్తుంది. తర్వాత దీన్ని అంతా డిస్మాండిల్ చేసేద్దాం మనం. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఈ ట్యాంక్, ఈ టైర్స్ ఒకసారి అయితే మాట్లాడుతాం. ఈ కెఫే రేసర్ మోడిఫికేషన్కి నేను ఈ హ్యాండిల్ బార్ని అయితే పర్చేస్ చేశాను. నెక్స్ట్ వీడియో నుంచి మన మోడిఫికేషన్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వమాకండి. మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Eddie on Superbike signing out.